அதான் கேட்டேன், அப்பவே கேட்டேன், போயிடுங்க. நண்பா கொஞ்சம் வழி விட்டுருங்க. என்னாச்சு? తన్ని కూడా తన్ని బాటిల్ కూడా రైట్. చూడండి, అక్కడ విజువల్స్ లో కనిపిస్తోంది కిక్కిరిసిపోయే జనం, ఇసుకేస్తే రాళ్ళంత జనం కిక్కిరిసిపోయారు. చాలా భయంకరమైనటువంటి ఆ జన సంద్రోహాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయ్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా జనం అంతా ఎలా ఊగిసలాడుతున్నారో చూస్తూ ఉన్నాం. ఒకరిపై ఒకరు మీద పడిపోయి అటు ఇటు అటు తోసుకుంటూ ఉన్నారు. 10,000 మంది. ఒక చిన్న వేలుసామిపురం అనేది ఒక చిన్న ప్రాంతం, ఒక చౌరస్తా లాంటిది. 4 సెంటర్ల దగ్గర ఈ సభ నిర్వహించడం జరిగింది. హైవే పక్కనే. అక్కడ 10,000 మందికి మాత్రమే పర్మిషన్ ఉంటే 30 అంటే 3 వచ్చిన జనం తాకిడికి ఎటువంటి సినారీ నెలకొని చూసిన ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి విజయ్ మాట్లాడుతుండగా సినారీ ఎలా ఉంది, తొక్కిసలాట జరిగిన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొనో చూస్తాం. ప్లీజ్ ఒక్కసారి ఆ విజువల్స్ కూడా మీకోసం ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇది మీరు కరెంట్ చూస్తున్న విజువల్స్లో ప్రజెంట్ అక్కడ సమావేశానికి సంబంధించినటువంటి హాజరైన జనం, ఆ తర్వాత తొక్కిసలాటకు సంబంధించి ఆ విజువల్ చూస్తున్నారు రైట్ సైడ్లో మీరు. తొక్కిసలాట జరిగిన తర్వాత అక్కడ చెప్పులు, బట్టలు, కర్రలు, ఆయన పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, ఎంత భయంకరమైన వాతావరణం నెలకొని వచ్చాయి. 40 మంది మరణించారు ఈ సంఘటనలో. ఒక్కసారిగా తొక్కిసలాటలో ఇక్కడ మీరు గమనిస్తుంటే ఆయన మాట్లాడుతుండగా నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో ఆ ప్రాంతంలో ఆయన మాట్లాడుతున్న సమయంలో జనం కిక్కిరిసిపోయే జనం ఒకరిపై ఒకరు. మీరు విజువల్లో మీరు కరెక్ట్గా గమనించండి, కనీసం మనుషులు నిల్చోడానికి కూడా జాగాలేదు అక్కడ. ఒకరిపై ఒకరు పడిపోతూ ఉన్నారు. ఇక ఆ తర్వాత రైట్ సైడ్లో మీరు చూస్తుంది ఆ తర్వాత సంఘటన, అంటే నిన్న తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత సంఘటన అంతా కూడా అక్కడ పార్టీ కండువాలు, చెప్పులు, కర్రలు, ప్లాస్టిక్ పైపులు, నిజంగా చాలా భయంకరమైనటువంటి సంఘటనలు చెప్పాలి. 40 మంది మరణించారంటే చిన్న విషయం ఏం కాదు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. అది ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం, డిఎంకే స్టాలిన్ ప్రభుత్వం అక్కడ మరణించినటువంటి మృతుల కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రీషియాగా, గాయాల పాలైనటువంటి వారి కుటుంబాలకి తలా 1 లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఇక ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక విచారణ కమిటీని కూడా నియమించింది. రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ ని 1 మ్యాన్ కమిషన్ గా ఈ ఘటన పైన విచారణకు ఆదేశించింది. సో ఆ విచారణ కూడా కొనసాగుతోంది. దీనిపైన ప్రముఖులంతా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే యాక్టర్ విశాల్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే అట్టర్లీ నాన్సెన్స్ అంటూ ఆయన తన యొక్క ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు ఈ సంఘటన పైన. అట్టర్ నాన్సెన్స్, hearing that more than 40 people including children losing their lives over a stampede in politician or actor Vijay's rally is heart-wrenching. గుండెలు తరుక్కుపోతూ ఉన్నాయి. ఈ సంఘటన చూసిన తర్వాత గుండెలు తరుక్కుపోతున్నాయని చెప్పి యాక్టర్ విశాల్ ఆయన ట్వీట్ చేశారు. ఇటువైపున విజయ్ కూడా ఆయన ట్వీట్ చేశారు, హార్ట్ ఈజ్ షాటర్డ్. సో నా గుండె తరుక్కుపోయింది, ఈ ఘటనని జీర్ణించుకోలేకపోతున్నాను, దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, నేను చాలా ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబాల వ్యక్తపరుస్తున్నాను అని చెప్పి విజయ్ కూడా ట్వీట్ చేశారు. తమిళగా వెట్రి కజగం ఆ పార్టీ ఆరంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున అందరినీ ఆందోళన గురి చేసే విధంగానే అక్కడ చర్యలు కనబడుతూ ఉన్నాయి. అంతకంటే మునుపు ఆయన ఏర్పాటు చేసిన ఒక సభలో కూడా ఈ రకమైనటువంటి స్టాంపేడ్ చోటు చేసుకుంది. ఒకరిద్దరికి చిన్న చిత్తగా గాయాలు కూడా అయ్యాయి. అయితే ప్రస్తుతానికి విజయ్ పైన కూడా కేసు నమోదైంది. సో స్టాంపేడ్లో మరణాలన్నిటికి కూడా విజయ్ కారణం అంటూ కూడా విజయ్ పైన కేసు నమోదు చేశారు. ఒక్కసారి ఎప్పుడైతే స్టాంపేడ్ చోటు చేసుకుందో, ఇక్కడ ఈ ఘటన చోటు చేసుకుందో, విజయ్ తన ప్రసంగాన్ని ఆపేశారట, అందరినీ కామ్ చేసే ప్రయత్నం కూడా చేశారట. బట్ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. నిర్వాహకులేమో పోలీసుల పైన నెపన్నెడుతూ ఉంటే పోలీసులేమో నిర్వాహకులపై నెపన్నెడుతూ ఉన్నారు. ఇక్కడ జరిగిన సంఘటనలకి ఎవరు కారణమైనా కూడా సుమారుగా 40 మంది మరణించడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ న్యూస్గా చెప్పాలి. ఆ ఎంకే స్టాలిన్ కూడా రియాక్ట్ అవుతూ ఇంత పెద్ద మొత్తంలో ఒక పొలిటికల్ పార్టీ ఎన్నడూ కూడా తమిళనాడు చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించిన ఘటన లేదు, స్టాంపేడ్ జరిగిన దాఖలాలు కూడా లేవని చెప్పి ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ ఘటన పైన ప్రియాంక గాంధీ కూడా రియాక్ట్ అయ్యారు. హార్ట్ బ్రోకెన్ బై ది ట్రాజడీ అని చెప్పి తను ఒక ట్వీట్ చేశారు.
సో ఈ ఘటన పైన తను చాలా కొంత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రియాంక గాంధీ. రైట్, ఇక్కడ మనం చూస్తున్న విజయ్ ట్వీట్, మై హార్ట్ ఈస్ షాటర్డ్, ఐఎమ్ రైటింగ్ ఇన్ అన్బేరబుల్ indescribable pain and sorrow that words can't express. I extend my deepest condolences and sympathies to the families of my dear brothers and sisters who lost their lives in Karur. I pray for the swift recovery of those receiving treatment in the hospital. మరణించిన వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని చెప్తూనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి యొక్క రికవరీ త్వరగా జరగాలని చెప్పుకోవడానికి కోరుకుంటున్నానని చెప్పారు ఆయన. 9 మంది చిన్నారులు, 17 మంది మహిళలు ఈ యొక్క ఘటనలో మరణించారు. 46 మందికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తోంది టీవీకే విజయ్ అనేటువంటి ఆ ట్వీట్, తమిళగా వెట్రి కజగం పార్టీ అధినేత యాక్టర్ విజయ్ ట్వీట్ అది. సో నెక్స్ట్ విశాల్ సంబంధించి కూడా ఆ ట్వీట్ ఇందాక మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అటర్ నాన్సెన్స్ అంటూ విశాల్ ట్వీట్ చేశారు. ఎస్, ఇక మోడీ ఏం ట్వీట్ చేశారో చూద్దాం. నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ అది. ద అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ డ్యూరింగ్ ఎ పొలిటికల్ పార్టీ ర్యాలీ ఇన్ Karur, Tamil Nadu is deeply saddening. My thoughts are with the families who will have lost their loved ones. Wishing strength to them in this difficult time, praying for a swift recovery to all those injured. ఇది మోడీ చేసిన ట్వీట్. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని చెప్పారు. ఎస్, ఈ ఘటన పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. కరూర్ ర్యాలీలో తొక్కిసాడ ఘటన దురదృష్టకరం. తమిళనాడు రాష్ట్రం కరూర్లో నటుడు టీవీకే పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసాడ దురదృష్టకరం. ప్రాథమిక సమాచారం మేరకు ఈ దుర్ఘటనలో 31 మంది మరణించారని తెలిసింది. దిగ్భ్రాంతికి లోనయ్యాను. మృతుల్లో 6 చిన్నారులు ఉండడం ఆవేదన కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఆయన ట్విట్టర్ ఖాతా నుంచి, డిప్యూటీ సీఎం అనే ట్విట్టర్ ఖాతా నుంచి ఈ అఫీషియల్ ట్వీట్ని పవన్ కళ్యాణ్ చేశారు. సో ప్రస్తుతానికి ప్రముఖుల నుంచి ఇంకా చాలా పెద్ద ఎత్తున రియాక్షన్ వస్తోంది. సో రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ కమిటీని ప్రస్తుతానికి ఈ ఘటన పైన విచారణకు ఆదేశించారు. సో అఖిలేష్ యాదవ్ కామెంట్ చేశారు, అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. సో మొత్తంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటనలో 8 మంది చిన్నారులు ఉన్నారు, 16 మంది మహిళలు ఉన్నారు, మిగిలిన వారంతా కూడా పురుషులు. సో మొత్తంగా 39 మంది అధికారికంగా మరణించినట్టు ఇప్పటికే తమిళ పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వారి యొక్క ఆదేశాలని లేకపోతే వారి యొక్క ప్రకటన జారీ చేశారు. రైట్, మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా ఎయిర్పోర్ట్లో. సో అటు విజయ్ ఆ ఘటన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్న ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. వేణుస్వామిపురంలో నిన్న ఘటన చోటు చేసుకుంది. 40 మంది మరణించినట్టు తెలుస్తోంది సుమారుగా. ఇటు 50 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అటు విదేశాంగ మంత్రిత్వ శాఖ జైశంకర్ కూడా రియాక్ట్ అయ్యారు. డీప్లీ సాడెండ్ బై ట్రాజిక్ లాస్ లివ్స్ ఇన్ స్టాంపెడ్ ఇన్ కరూర్, Tamil Nadu. My deepest condolences are with the families of the deceased, praying for the speedy recovery of the injured అని చెప్పి ఆయన కూడా ట్వీట్ చేశారు. రైట్, ఒకసారి రాహుల్ మీడియా అడుగుతున్నటువంటి ఆ క్వశ్చన్ కి విజయ్ ఏం సమాధానం చెప్ప